నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పవిత్ర కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు ఈ నెల 28న సింగరేణి డైరెక్టర్లతో జరగనున్న స్ట్రక్చర్ సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చించనున్నాం ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శుల వెల్లడి సేవ మార్గం ద్వారా సమాజంలోని పేదలకు అభాగ్యులకు సేవలు అందిస్తున్న వారిని మనమంతా దైవదూతలుగా భావించాలి ఆజీవన్ సేవ అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ వెల్లడి రామగుండం ఎన్టీపీసీ సంస్థ ఎన్టీపీసీ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది ఆ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె షణ్ముఖ సుందరం వెల్లడి ఆలయ ఫౌండేషన్ చైర్మన్ పరికిపండ్ల నరహరి ఆధ్వర్యంలో ఈ నెల 16న రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాం ఆలయ ఫౌండేషన్ రామగుండం ఇన్ఛార్జి అయిత శివకుమార్ వెల్లడి పవిత్ర కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం గోదావరికని ఎన్టీపీసీ ప్రాంతంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి కార్తీక మాసం అత్యంత పవిత్ర మాసం కావడంతో అందులోనూ కార్తీక పౌర్ణమి శుక్రవారం రావడంతో భక్తులు ప్రాతకాలం నుండి శివాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి శివలింగాలను అభిషేకాలు చేశారు ఆలయాల ప్రాంగణంలోని ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగించారు బ్రాహ్మణులకు ఆలయ ప్రాంగణంలో ఉసిరి దీపాలను పండ్లు కూరగాయలను దానం చేశారు భక్తులు తండోపతండాలుగా తరలి రావడంతో గోదావరికని శ్రీరామ్ నగర్లోని శ్రీ కోదండ రామాలయంలోని శివాలయం భక్తులతో కిటకిటలాడింది ఆలయ ప్రధాన అర్చకులు శేఖర్ అయ్యగారు ఆధ్వర్యంలో భక్తులతో అభిషేకాలు నిర్వహించి హారతిని ఇచ్చారు అలాగే గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అభిషేకాలు పూజలు నిర్వహించారు అలాగే ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని శివాలయంలో భక్తులు కార్తీక మాసం సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో రాంపల్లి వామన్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన కార్యక్రమం చేశారు అలాగే గోదావరికని బ్రహ్మంగారి ఆలయంలో భజన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు కార్తీక పౌర్ణమి విశిష్టతను వివరించారు
మనిషికున్న అందం ఎంత మెరుపులన్నీ దోక్షణము మాయమౌనులే తలపొకటి తనువొకటి నేను కలచే పిలుపొకటి ఆరని కుమాయి దీపం మా పసుపు కుంకుమల సౌభాగ్యముకై ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం నువ్వే సుమానారో ప్రాణం నువ్వే కదా నా ఆశల దీపం ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం నా ప్రాణ దీపం ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం నువ్వే సుమానారో ప్రాణం నువ్వే కదా నా ఆశల దీపం ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం అందముంటే ఆ నెల రాజే కొంగు వెంట పరుగున రాడా జగములేను సౌందర్యం నా సొంతమేనులే మనసులోని సుగుణం ముందు మనిషికున్న అందం ఎంత మెరుపులన్నీ దోక్షణము మాయమౌనులే తలపొకటి తనువొకటి నేను కలచే పిలుపొకటి ఆరని కుమాయి దీపం మా పసుపు కుంకుమల సౌభాగ్యముకై ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం నువ్వే సుమానారో ప్రాణం నువ్వే కదా నా ఆశల దీపం ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం నా ప్రాణ పాదపీఠం కర్పూర దీపం నువ్వే సుమానారో ప్రాణం నువ్వే కదా నా ఆశల దీపం ఆరని కుమాయి దీపం కార్తీక దీపం వచ్చింది. ఈ కార్తీక మాసం అనేది కృత్తికా నక్షత్రము పౌర్ణమితో కూడుకున్న రోజు ఈ కార్తీక మాసం అని పిలుస్తారు. ఈ మాసం దేవత లోపల ఆరంభము కృత్తికా నక్షత్రం నుంచే ప్రారంభమైంది. అందుకే కృత్తికా నక్షత్రము అనేది మన నక్షత్రేష్లో మొదటి నక్షత్రంగా ఉంటుంది. అంత విశేషమైన అగ్ని నక్షత్రం లోపల ఈ అగ్ని నక్షత్రంలో ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటి? దీపదానం. దీపదానం చేస్తే దీపదానం మహాపుణ్యం అంధకార నివారణం యస్మాత్ తస్మాత్ ఇది భావైన తతశాంతికి ప్రయత్నమే. ఈ దీపం అనేది జ్ఞానానికి ప్రతీక. జ్ఞానాన్ని ప్రసాదించే దీపదానం చేయాలి. స్వామి వారికి ఉపవాసం కార్తీక మాసం మీరు కాకుంటే ఈ పౌర్ణమి రోజున ఆచరించండి. ఉపవాసం అంటే ఏంది? స్వామి వారికి దగ్గరగా నివసించడమే ఉపవాసము. అదేవిధంగా నదీ స్థానము తీర్థస్థానం చాలా విశేషమైనది ఈ మాసం లోపల. ఈరోజు ముఖ్యంగా కార్తీక మాసంలో రుద్రాభిషేకం చాలా శ్రేష్టమైన, అన్నిటికంటే గొప్పది కూడా. ఆ రుద్రునికి నరుద్రో రుద్రమార్చయే, రుద్రునిగా మనమే రుద్రునిగా మాడి శివునికి రుద్రాభిషేకం చేయాలి. శివునికి రుద్రాభిషేకం చేయాలంటే అది రుద్రము దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవత తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దైవత. మంత్రంతో నమ్మక చమకాలతోని శాస్త్రోక్తంగా స్వామి వారికి అభిషేకం గావించాలి. ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఈ కార్తీక మాసం లోపల అన్నదానాలు కానీ ఇటువంటి దానాలలో పాల్గొనడం. ముఖ్యంగా అన్నిటి కూడా విశేషంగా అన్నాభిషేకం. మనకు అన్న పూజ కార్యక్రమము 1వ తేదీ రోజు అన్న పూజ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం 6:30 జాలా తోరణ కార్యక్రమం ఉంటుంది.
1వ తేదీ రోజు ఆదివారం అమావాస్య రోజు చివరి రోజు అన్న పూజ జరుగుతుంది. భక్తులందరూ కూడా అన్ని అభిషేకాల కంటే విశేషమైనది అన్నాభిషేకం. భక్తులందరూ మనవి, ఈరోజు కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి, మళ్ళా శుక్రవారం వచ్చింది కాబట్టి చాలా విశేషం. అమ్మాయి ఓం నమశివాయ అని అంటుంటే చాలు భూత ప్రేత పిశాచాలన్నీ కూడా దూరమైనటువంటి ఈరోజు చాలా పవిత్రంగా, ఎప్పుడు శుక్రవారం ఎప్పుడు రాలేదు, ఇవాళ శుక్రవారం, చక్కనటువంటి నక్షత్రం, వారం, తిథి అన్నీ మంచిగా కలిసి వచ్చినాయి కాబట్టి యావత్ ప్రపంచంలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా సుఖశాంతులు ఉండాలని ఆ ఒక్క పరమశివుడు ఈరోజు అమ్మవారితో ఉండేటువంటి మొత్తం ఆకారం ప్రపంచానికి విస్తరించేటువంటి రోజు కనుక ఈ పౌర్ణమి రోజు నాడు దీపాలు ఉసిరిక చెట్టు కింద, ధ్వజస్తంభం దగ్గర, నందీశ్వరం దగ్గర ఎక్కడ దీపోత్సవం చేసినప్పుడు కూడా వాళ్ళ ఇల్లు అంతా కూడా మంచిగా సుఖ సంతోషం కలకలలాడుతూ ఉంటుందని చెప్పని ఇవాళ కార్తీక పౌర్ణమి రోజు నాడు అంత విశేషమైనటువంటి రోజు. కాబట్టి మీరందరూ చక్కగా ఓం నమశివాయ అనుకుంటా మనసులో నామస్మరణ చేయాలి. ఈ నెల 28న సింగరేణి డైరెక్టర్లతో జరగనున్న స్ట్రక్చర్ సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చించనున్నామని ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంగా సింగరేణి యాజమాన్యంతో స్ట్రక్చర్ మీటింగ్లు జరగకపోవడంతో కార్మికుల సమస్యలు చాలా వరకు పెండింగ్లో ఉండిపోయాయని అన్నారు. 28న డైరెక్టర్స్తో జరిగే స్ట్రక్చర్ మీటింగ్లో కార్మికుల ప్రధాన సమస్యలపై చర్చించనున్నామని తెలిపారు. డిస్మిస్ కార్మికులకు మరో అవకాశం కల్పించాలని, మారుపేర్ల కారణంగా విజిలెన్స్ సమస్యలతో ఉద్యోగాలను పొందకుండా ఉన్నవారి సమస్య పరిష్కారం చేయాలని, మైనింగ్ స్టాఫ్కు సర్వీస్ అవకాశాలు ఇచ్చేలా ఇన్సెంటివ్ అమలయ్యేలా చూడాలని తదితర సమస్యలతో పాటు మెడికల్ కాలేజీలో 25% సీట్లను కేటాయించాలని, ఈపీ ఆపరేటర్ల సమస్యలను కూడా స్ట్రక్చర్ సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు. అలాగే కొన్ని కార్మిక సంఘాలు కార్మిక చందాలపై అనవసర రాద్ధాంతం చేస్తూ ఏఐటీయూసీని కార్మికుల్లో బలహీనపరచాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. అసలు కార్మికుల మెంబర్షిప్ లేకుంటే ట్రేడ్ యూనియన్ ఉనికి ఉండదని అసలు కార్మికులకు మెంబర్షిప్ లేకుంటే ట్రేడ్ యూనియన్ ఉనికి ఉండదని, ప్రతి యూనియన్కు కార్మికుల మెంబర్షిప్ ఉందని అన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్నందున కార్మికుల అనుమతితో యాజమాన్యాన్ని డబ్బులు కట్ చేసి ఇవ్వమని కోరామని వెల్లడించారు. తమకు చందాలు ఇవ్వడం ఇష్టం లేని కార్మికుల డబ్బులు తిరిగిస్తామని, అన్ని గనులపై నోటీసులు కూడా వేశామని తెలిపారు. కార్మిక సంఘాలు ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఈ నెల 28వ తారీఖు నాడేమో డైరెక్టర్ లెవెల్, వచ్చే నెల చైర్మన్ లెవెల్లో పెడుతున్నారు. అయితే కొన్ని ఇష్యూస్ని చైర్మన్ లెవెల్లో పరిష్కారం చేయాల్సినవి ఉంటాయి, కొన్ని ఇష్యూస్ ఏమో డైరెక్టర్ పరిధిలో చేయాల్సినవి ఉంటాయి. మేజర్ ఇష్యూస్, పాలసీ మ్యాటర్స్ అన్నీ చైర్మన్ దగ్గరే ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్సు కార్మికులకి ఆఫీసర్స్ లాగానే అలవెన్సుల మీద పేమెంట్ చేయాలనేది చైర్మన్ పరిధిలో నిర్ణయం జరగాలి. అట్లనే సొంత ఇంటి పథకానికి 250 గజాల స్థలం ఇవ్వడం అనేది కూడా చైర్మన్ పరిధిలోనే జరగాలి. కాబట్టి వాటిని మేము చైర్మన్ పరిధిలోనే ఉంచుతూ మిగిలినటువంటి వాటి మీద మేము ఇప్పుడు మేనేజ్మెంట్కి ఇచ్చాం. రేపు 28 నాడు జరిగితే ఆ విషయాలన్నీ మా జనరల్ సెక్రటరీ గారు చెప్తారు. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని కార్మిక సంఘాలు అసలు ట్రేడ్ యూనియన్ విధానాన్ని మర్చిపోయి ఈ 10 సంవత్సరాల కాలంలో ఏది నడిచిందో అదే సిస్టమ్ అనుకుంటా వాదం ఇలా కొత్తగా తీసుకొస్తున్నారో ఇది అసలు కార్మిక సంఘాల ఉనికికే ప్రమాదం. అసలు కార్మిక సంఘాలే ఉండవు అది లేకపోతే. ఇది కోరుకునేది ఎవరంటే మేనేజ్మెంట్ కోరుకుంటుంది కార్మిక సంఘాలు ఉండొద్దని. అది కార్మిక సంఘాలు కోరుకోవడం దురదృష్టం. ఎందుకంటే ఇవాళ 5-6 సంవత్సరాల నుంచి సింగరేణిలో మెంబర్షిప్ చేయటం లేదు, మేనేజ్మెంట్ కట్ చేయటం లేదు. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం మేనేజ్మెంట్ బాధ్యత ఏంటంటే రికగ్నైజ్డ్ అండ్ రిప్రజెంటేటివ్ యూనియన్స్కి వాళ్ళు కార్మికుల దగ్గర కనుక రాయించిస్తే వాళ్ళ మెంబర్షిప్ కట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్కి ఉంటుంది. అదే పద్ధతుల్లో మేము కట్ చేసి ఇవ్వాలని చెప్పేసి మేనేజ్మెంట్కి రాశాం. గుర్తింపు సంఘం అనేది బలంగా ఉన్నప్పుడే యాజమాన్యం మీద ఫైట్ చేయగలుగుతారు. ఒకవేళ అవసరం వస్తే యాజమాన్యం కనుక నిర్లక్ష్య వైఖరి వహిస్తే గుర్తింపు సంఘంగా మేము అన్ని సంఘాల మద్దతు కూడా తీసుకొని పోరాటం చేస్తాం. దురదృష్టం అనేది 10 సంవత్సరాల నుంచి అసలు కార్మిక సంఘాల ఉనికి కోల్పోయి అసలు ఒక సమ్మె చేయకుండా, ఒక అగ్రిమెంట్ చేయకుండా, ఒక ఫైటింగ్ అనేది చేయకుండా
చేయటం వలన ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. మరి ఇదే కొనసాగించమంటారా? మమ్మల్ని కూడా పైరవీ పద్ధతి చేసుకోమంటారా? లేకపోతే యాజమాన్యంతో ఫైట్ చేసే పద్ధతి ఉండాలి అని అంటే గుర్తింపు సంఘం బలంగా ఉండాలి. దానికి మీరు అందరూ కూడా మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా డిస్మిసల్ కార్మికులకు మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు పాయింట్ ఉంది. జేఎమిటీలు కానీ లేకపోతే ఇతర బదిలీ వర్కర్లు, జనరల్ మజూరు, టైం రేటెడ్ ఎంప్లాయీస్ ఇదంతా కొంతమంది డిస్మిస్ అయ్యారు అనివార్య కారణాలు. వారికి మరొకసారి అవకాశం ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా మారు పేర్లు లేకపోతే పేర్లు తప్పుపడ్డాయనో, సర్టిఫికెట్ల పేరు అది ఉందని, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉందని విజిలెన్స్ విభాగము లేకపోతే వెల్ఫేర్ విభాగము, ఐఆర్ విభాగాల్లో పెండింగ్ ఉన్న అన్ని పెండింగ్ విజిలెన్స్ మారు పేర్ల కేసులతో సహా అన్నింటినీ రివ్యూ చేసి క్లియర్ చేయాలనేది కూడా మేము రెండో ప్రాధాన్యతగా పెట్టుకున్నాం. మూడవది ఏదైతే మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్మెన్లు సంబంధించి ఈపీ ఆపరేటర్లకు సంబంధించి వాళ్ళ ఒకవేళ మెడికల్ అన్ఫిట్ అయితే సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది మేము ఏఐటీస్ ఉన్నప్పుడు అది సాధించినాం. ఈ మధ్యకాలంలో వచ్చినప్పుడు ఏంటంటే కొన్నింటిని మాత్రం చేయగలిగింది. ఏది అన్ఫిట్ అయ్యి జల్ల మజూరు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతమందికి చేయగలిగింది. అది మొన్న మళ్ళీ మెడికల్ బోర్డు అయినాక కూడా ఆ మైనింగ్ స్టాఫ్ సూపర్వైజర్కి ఒక అతన్ని సర్ఫేస్ జల్ల మజూరు చేయడం. మేము ప్రధానంగా ఎందుకు కోరుతున్నామంటే వీళ్ళంతా సర్టిఫికేట్ హోల్డర్స్. ఈ మైనింగ్ స్టాఫ్ సర్టిఫికేట్ హోల్డర్స్ వాళ్ళంతా ఇన్స్పెక్టర్ ఇచ్చింది. అదేవిధంగా ఐటీఐ ఫిట్టర్ చేసి ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకు ట్రేడ్స్మెన్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇది ఈపీ ఆపరేటర్లకు మన డ్రైవింగ్ సర్టిఫికేట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి సర్ఫేస్లో ఒకప్పుడు అండర్ గ్రౌండ్ మైన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఈ అండర్ గ్రౌండ్ కూడా సమానంగా ఇది మన ఓపెన్ కాస్ట్తో సమానంగా అండర్ గ్రౌండ్స్ అయినాయి కాబట్టి ఈరోజు ఓపెన్ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి అవకాశం ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఓ సుదీర్ఘ కాలం పాటు జరగాల్సిన మీటింగ్లు జరగక ఈరోజు పేరుకపోయిన అంశాలన్నింటినీ ఏఐటీసీ ఈరోజు గుర్తించి వాటి అన్నింటి పరిష్కారం కోసం కృషి చేస్తుంది, సాధిస్తుంది. మిగతా సంఘాలు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు గత టీఆర్ఎస్ టీబీసీ కేసు ఉన్న కాలంలో ఈ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కరోజు కూడా ఒక్క విమర్శ కూడా చేయకుండా కేవలం ఏఐటీసీ గెలిచినప్పటి నుంచి ఈరోజు ఒక దాడి చేయడం ప్రారంభించింది. సరే దేనికి సంకేతం అంటే ఈరోజు ఒక ఎన్నికలు పెట్టడానికి కూడా కొట్లాడి ఒక హైకోర్టులో కూడా ఎన్నికల డేట్ అయిపోయింది, పరిధి అయిపోయింది, మీరు పెడతలేరని చెప్పి కొట్లాడి ఈరోజు ఎన్నికలు సాధించి కార్మిక వర్గం కోసం పోరాటం చేస్తూ ఉంటే ఇప్పుడు మిగతా సంఘాలు సలహాలు సూచనలు ఇచ్చి కార్మిక వర్గానికి మేలు జరిగే అంశాల్లో భాగస్వాములు అయితే చరిత్రలో నిలబడతారు. లేకపోతే మాత్రం మీరు కార్మికులు రాబోయే రోజుల్లో మీకే తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి ఈరోజు చిన్న చిన్న అంశాలను కూడా పేపర్లో పెట్టి ఈరోజు మెంబర్షిప్ లాంటి ఈరోజు అందరూ తెలుసు కాబట్టి వాటి జోలికి పోకుండా ఈరోజు మీకు చేతనైతే సలహాలు సూచనలు ఇచ్చి ఏఐటీసీని స్ట్రెంథన్ చేయడం ద్వారా కార్మిక వర్గానికి లాభం జరుగుతుంది, సమస్యలు పరిష్కారం అవుతుంది. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడి ఎల్లగౌడ్, ఆజీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, నాయకులు ఎంఏ గౌస్, మధ్యల దినేష్, చిప్ప నర్సయ్య, గండి ప్రసాద్, ఆకునూరి శంకరయ్య, తాని రాజబాబు, ఆకుల సురేష్, గాండ్ల కుమార్, ఎం దేవేందర్ రెడ్డి, తోట చంద్రయ్య, మిట్టపల్లి మొగిలి, మోరె సమ్మయ్య, బూడిద మల్లేష్, కీర్తి శేఖర్, గోసుకుల శ్రీనివాస్, ఆసాడపు తిరుపతి, ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సేవా మార్గం ద్వారా సమాజంలోని పేదలకు, అభాగ్యులకు సేవలను అందిస్తున్న వారిని మనమంతా దైవదూతలుగా భావించాలని ఆజీవన్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చారిటబుల్ రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో శుక్రవారం గోదావరికని వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఆవరణలో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆజీ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ హాజరై కంటి ఆపరేషన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ సాటి మనిషికి సాయం చేయాలన్న ఆలోచన వచ్చిన ప్రతి వ్యక్తి గొప్పవారితో సమానమని అన్నారు. భారతదేశంలో ఎందరో అభాగ్యులు, అన్నార్థులు ఉన్నారని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి సంస్థలు కానీ వ్యక్తులు కానీ లేకుంటే వారంతా ఏమైపోతారో అని తలుచుకుంటే బాధగా ఉంటుందని అన్నారు. స్ఫూర్తి లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తన సహకారం కూడా ఉంటుందని తెలిపారు. గర్వంగా అనిపిస్తుంటుంది మీ సర్వీసెస్ చూస్తే. అంటే మీలాంటి సర్వీస్ మోటో లేని వాళ్ళు ఉంటే ఈ పెద్ద దేశంలో, ఇంత పెద్ద భారతదేశంలో ఏమంటారు అవసరార్థులు, అన్నార్థులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు ఏమయ్యాయో అన్నది ఒక్కొక్కసారి ఆ థాట్ వస్తే బాధగా అనిపిస్తుంది. సో మీలాంటి వాళ్ళని దేవుడు పంపించాడని అనుకుంటాం మేమైతే. సో మీ అందరికీ ఇంకా భగవంతుడు మంచి ఆయుష్ ఇవ్వాలి, ఆర్థికంగా మీకు సహకరించాలి,
ఎందుకంటే మీరు పరిపుష్టిగా ఉంటేనే 10 మందికి సహాయపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఐ హోప్ భగవంతుడిని వేడుకుంటున్నా మీరందరూ ఇంకా సర్వీస్ చేసే శక్తి మీకు రావాలని చెప్పి. అండ్ నా తరఫు నుంచి నేను కూడా అంటే ఈ మంతనీలోనే పుట్టి పెరిగిన బిడ్డను, ఇక్కడ కష్టాలు, ఇక్కడ ప్రజల అమాయకత్వం నాకు తెలుసు. వీళ్ళందరికీ చాలా సర్వీసెస్ అవసరం ఉన్నది, సహకారం అంటే ఏమంటారు ఆలోచన పరంగా కూడా మనం వాళ్ళను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది, అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరము. సో మీతో పాటు నేను కూడా పనిచేస్తానని ఇప్పటి నుంచి నాకు అవకాశం ఉన్నంతలో నేను చెప్తున్నాను ఈరోజు. అట్లనే నా తరఫు నుంచి నేను అంటే జిఎం గారి తరఫు నుంచి ఏదైనా మాకు ఏ అవకాశం ఉన్నా మీకు హెల్ప్ చేయడానికి మేము ముందుంటాం. ఇద్దరం బోత్ అంటే మా హస్బెండ్ కానీ నేను కానీ. సర్వీస్ అంటే మాకు కూడా ఇష్టమే, డెఫినెట్గా చేస్తాము. సరే మీలో పాట అయినా కాకపోయినా కానీ వీఆర్ దేర్ టు సర్వ్ యూ డెఫినెట్లీ. అండ్ సంతోషం ఉన్నదమ్మా, నాకు పండగ ఇవాళ అయిపోయింది మీతోని, మీ అందరిని చూడడము, ఇట్లా మీ అందరికీ సర్వీస్, వీళ్ళందరూ గొప్ప సర్వీస్ చేస్తున్నారు, సంతోషం ఉన్నది. మీ అనంతరం కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ అవసరం ఉన్న వారిని బస్సుల్లో కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి అధ్యక్షులు నాల్ర ప్రసాద్, సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్, ట్రెజరర్ కోదాటి ప్రవీణ్, జయప్రకాష్ చౌడా, గుంత వినోద్, ఐబాల్ కలెక్షన్ చైర్పర్సన్ సందినేని గోపాలరావు, బొల్లి రవికుమార్, కొలిపాక సతీష్, రవీందర్ రెడ్డి, నట్రాజ్, సతీష్ పటేల్, రాజశేఖర్, కొల్లూరు విజేందర్, నల్లమాసు మల్లికార్జున్, శ్రీను, రమణారావు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 90096653, 8008376355. రామగుండం ఎన్టీపీసీ సంస్థ ఎన్టీపీసీ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఆ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె షణ్ముఖ సుందరం అన్నారు. రామగుండం ఎన్టీపీసీలోని పర్మనెంట్ టౌన్షిప్ కాకతీయ ఆడిటోరియంలో గురువారం రాత్రి రామగుండం ప్రాజెక్టు ఆవిర్భావ వేడుకలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంస్థ అభివృద్ధికి ఉద్యోగుల అంకిత భావం ఎంతో సహకరించిందన్నారు. రామగుండం రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండ్ మాట్లాడుతూ రామగుండంలోని ఎన్టీపీసీ విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. రామగుండం ఎన్టీపీసీ సంస్థ మన దేశంలోనే అతిపెద్ద విద్యుత్ సంస్థగా ఆవిర్భవించడం మనకెంతో గర్వకారణమని అన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టు 47వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. अभी जो है रामगुंडम के बाद तेलंगाना 2 यूनिट आया, अभी हाल ही में तेलंगाना का 8 यूनिट घोषित कर रहा है. वेरी सून यू आर गोइंग टू द बिगेस्ट स्टेशन ऑफ एनटीपीसी. ये वो दिन दूर नहीं है, तो आप जोड़ेंगे. कम से कम मैं तो जोड़ नहीं पा रहा हूँ, मैं तो पीएनएस की हेल्प चाहिए जोड़ने के लिए. कम से कम 6000 तो वैसे हम पार कर लेंगे. मेरा शुभकामना ओके. बट मैं सोच रहा हूँ एनटीपीसी इज ऑलवेज पीपल बिफोर फैमिली. बट एनटीपीसी में एक कमी मैं हमेशा महसूस करता आया हूँ. एनटीपीसी में लोग सक्सेस करने के बाद अगला काम की तरफ चले जाते हैं, रुक के सेलिब्रेट करते नहीं है. ये सेलिब्रेशन को थोड़ा बढ़ाना है. You have worked for Ramagundam for the last 47 years or 40 years at least. They have worked in a temple and given their services. They have given sacrifices, and for them I am very indebted to them. They have brought this Ramagundam to this level and to NTPC to this level. As I borrow his words that Ramagundam was the only generating station in southern India at that point of time, large generating station,
and because of Ramagundam and because of all your efforts, Southern India has prospered. The whole of Southern India has prospered. అనంతరం కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఉన్నతాధికారులు, యూనియన్ ప్రతినిధులు, ఉద్యోగ కుటుంబాలు పాల్గొన్నారు. ఆలయ ఫౌండేషన్ చైర్మన్ పరికిపండ్ల నరహరి ఆధ్వర్యంలో ఈ నెల 16న రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ ఫౌండేషన్ రామగుండం ఇన్ఛార్జి అయితే శివకుమార్, కడమండ్ల శ్రీహరి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరికని ఎల్బీ నగర్ తలసేమియా చిన్నారుల కోసం చేపడుతున్న రక్తదాన శిబిరంలో యువత పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 10,000 మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని, వారికి మంచిర్యాలలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో రక్తదాన శిబిరం ద్వారా తలసేమియా చిన్నారులకు అండగా నిలుస్తూ వస్తున్నామని, ఈ సంవత్సరం తన కొడుకు పవన్ అర్జున్ సాయి పుట్టినరోజు సందర్భంగా ఎల్బీ నగర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని అయితే శివ వెల్లడించారు. రేపు 16వ తేదీ ఎల్బీ నగర్లో తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రక్తదాన శిబిరం మా ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు వారి ఆశీస్సులతోని గత 10 సంవత్సరాలుగా ఈ తలసేమియా చిన్నారులను ఆదుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ చిన్నారులు దాదాపుగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 9-10 వేల మంది ఉంటారు. మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ అందించడం జరుగుతూ ఉన్నది. ప్రతి 15-20 రోజులకు ఒకసారి తప్పకుండా వాళ్లకు రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది కనుక వాళ్ళ బాధ చూడలేక, వాళ్ళ బతుకు పోరాటం చూడలేక, వాళ్ళ కుటుంబాల బాధను చూడలేక అన్న నరహరి గారు వీరికి ఏదో విధంగా కొంత సహకారం అందించాలనే ఉద్దేశంతో ఆలయ ఫౌండేషన్ తరఫున 10 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో అనేక శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపుగా ఇప్పటికీ 10-12 వేల యూనిట్లు వారికి అందజేసి వారికి ఆదుకోవడం జరుగుతూ ఉన్నది, వారికి అండగా ఉండడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఇక్కడ ఎల్బీ నగర్లో రేపు మా కుమారుడు పవర్ అర్జున్ సాయి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వారిని ఆదుకోవడం కోసం రేపు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. శ్రీ అయితే శివకుమార్ గారి కుమారుడు పవర్ అర్జున్ సాయి, చిరంజీవి పవర్ అర్జున్ సాయి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 16వ తారీఖు రోజు నిర్వహించే మెగా రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈ ప్రాంతం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి ఎంతోమంది నాయకులు కానీ ఉన్నతమైన అధికారులు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈ ప్రాంతాన్ని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇది దాదాపు మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి తరుణంలో ఈ ప్రాంతం నుంచి ఐఏఎస్గా ఎదిగి సెంట్రల్ సర్వీస్లో ఉంటూ ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలా, నా ప్రాంత ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో వికలాంగులకు కృత్రిమ అవయవాలైతేంది, విద్య, వైద్యం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఈ విలేకరుల సమావేశంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు హరిరామకృష్ణ, రాజన్న, నాగరాజు, ప్రశాంత్,
సుధీర్, ఆసం కుమార్, సతీష్, నరేష్, అంకుష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. బ్యాక్ టు న్యూస్. జంగాలపల్లి గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణాన్ని పూజారి శ్రావంచార్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల అధిక సంఖ్యలో హాజరై కన్నుల విందుగా జరిగిన స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దాదాపు 200 ఏళ్ల నాటి పురాతన ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈరోజు భక్తుల కోలాహలం నడుమ అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహించామని తెలిపారు. పురాతన ఆలయాన్ని రామగుండం ఎమ్మెల్యే ఇక్కడి ప్రజాప్రతినిధులు పట్టించుకొని అభివృద్ధి చేయాలని కోరారు. ఇన్ని గత పాలకులు పోయినప్పటికీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దృష్టికి వచ్చింది. మా ప్రియతమ నాయకులు గౌరవ శ్రీ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ వారి దృష్టికి తీసుకుపోయి ముందు ఈ ఆలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మా సాయశక్తులా కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాము. తప్పకుండా ముందు కూడా ఈ విధంగా ఉండకుండా ఇంక కొద్దిగా వారి డెవలప్మెంట్ చేసే విధంగా మేము కానీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తప్పకుండా తీసుకుపోయి ఆలయ కమిటీని సహకరించి గ్రామస్తులను ఇంకా మునుముందు భారీ ఎత్తున జాతర ఉత్సవాలు చేసే విధంగా. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీపీసీ కృష్ణానగర్లో గుడి నిర్మాణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎన్టీపీసీ కృష్ణానగర్లో ట్రస్టుకు చెందిన భూమిలో గుడి నిర్మాణం చేపట్టేందుకు కమిటీ సభ్యులు పూనుకోగా సమీపంలోని భూ యజమాని కొందరితో కలిసి అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో శ్రీనివాస్ అనే అతను రామగుండం డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుతో పాటు దేవాలయ ట్రస్ట్ సభ్యులపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి ప్రయత్నించారు. దీన్ని కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. హత్యాయత్నాన్ని నిరసిస్తూ విహెచ్పి దేవాలయ కమిటీ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఇరు వర్గాలు ఫిర్యాదు చేశాయని, దీనిపై విచారణ చేసి బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ ప్రవీణ్ పేర్కొన్నారు. ఈరోజు కృష్ణానగర్లో దాదాపు 2006 నుంచి ఒక ట్రస్ట్ పేరు మీద శివకేశవ టెంపుల్ ట్రస్ట్ పేరు మీద 3 గుంటల భూమి కొనుగోలు జరగడం జరిగింది. దీంట్లో నిన్న ఈ ట్రస్ట్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వెళ్ళి పూజ చేయడం జరిగింది. దీనికి సంబంధిత పెద్దగా మా నాన్నగారు ఉంటుండే మేమందరం కూడా ఇలా పునాదులు దవ్వనికి అందరం వెళ్తే తోగూరు శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ఎస్టీలను అందరినీ కూడా ఆ పక్కకుండే క్రిస్టియన్స్ అందరినీ కూడా రెచ్చగొట్టి ఇక్కడ టెంపుల్ కడితే ఇక్కడ బాగుండదు అనేది ఒక తీసుకొచ్చి మేము రాగానే అక్కడ గురించి మాట్లాడుతుండగానే పెట్రోల్ తీసుకొచ్చి మా అందరి మీద పోయడం జరిగింది. ఇది ఒక కానిస్టేబుల్ గారు కూడా అక్కడ ఉండడం అన్నిటైలు కొడితే కానిస్టేబుల్ గారు కూడా వచ్చి ఉన్నారు అక్కడ. వారి ముందటే అక్కడ ఉన్న మా లేడీస్ మీద కానీ మా మీద కానీ పెట్రోల్ చల్లుకుంటా వెళ్ళిండు. అగిపెట్టదేరా అని చెప్పి ఒకరి ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్తో తిడుతున్నాడు. ఇవాళ ఒక 2వ ప్రథమ పౌరుగా నేను రామగుండం ప్రాంతానికి ఉన్నా కూడా నా డివిజన్లో ఈ రకంగా కబ్జాలు కాదు ఏది లేదు. మా దాంట్లో మేము కట్టుకుంటే టెంపుల్ కట్టుకుందామంటే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే ఇవి ఏ కక్ష సాధింపులు అనేది నాకేం అర్థం అవ్వట్లేదు. స్థానిక కృష్ణానగర్లో శివకేశవ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ ఒక 2 గుంటల భూమి ఉన్నది. అది
వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ నిమిత్తము ఒక ట్రస్ట్గా ఏర్పడి వాళ్ళు అక్కడ తీసుకున్నారు. దానికి నైబర్గా ఉన్నటువంటి ప్లాట్ ఓనరు శ్రీనివాస్, అతని ప్లాట్ కూడా అక్కడ ఉన్నది. అది 4 గుంటల భూమి. అక్కడ అతను కన్స్ట్రక్షన్ చేస్తే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తే ఆ టెంపుల్ యొక్క నీడ ఆ ప్లాట్ మీద పడి ఆ ఇంట్లో పడితే వాళ్ళకు కూడా బాగా మంచి జరగదన్న ఉద్దేశంతో టెంపుల్ కమిటీ వాళ్ళకు ఇక్కడ టెంపుల్ కట్టద్దని చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళ ఇరువురికి సంభాషణ పెరిగి గొడవలాగా జరిగింది. వెంటనే 100 డైల్ చేసుకోవడం, పోలీస్ అక్కడికి చేరుకోవడం, వాళ్ళకు ఆపి మళ్ళీ దీని గురించి ఎంక్వైరీ చేసినాము. సో అక్కడ కాలనీలో అందరూ కూడా హిందూ సాంప్రదాయం పాటించేవాళ్ళు. ఇప్పుడు ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో, ఎవరైతే టెంపుల్ వద్దనంటాడో అతను కూడా హిందూ సాంప్రదాయం పాటించాలి. అతని వర్షన్ ఏంటంటే అక్కడ గుడి కడితే ఆ గుడి యొక్క నీడ మళ్ళీ వీళ్ళ ఇంటి మీద పడుతుందన్న ఒక వర్షన్ మీద తను ఆపడం జరిగిందని చెప్పినారు. సో దానికి కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని మంత్రి చుట్టుపక్కల భక్తులు శుక్రవారం పవిత్ర స్నానాలు ఆచరించేందుకు పిల్లా పాపలతో కలిసి మంత్రిని గోదావరి నదికి తరలివచ్చారు. ఈ మేరకు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం దీపాలను గోదావరి నదిలో వదిలిపెట్టారు. గోదావరి ఒడ్డున ఉన్న శ్రీ గౌతమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ఉసిరిక చెట్టు కింద 365 ఒత్తుల దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు. బ్రాహ్మణులకు ఉసిరిక దీపాలను దానం చేసి నది ఒడ్డున ఇసుకతో సైకతలింగాలను ప్రత్యేకంగా తయారు చేసుకుని ధూపదీప నైవేద్యాలను నివేదించారు. కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం నువ్వే సుమానారో ప్రాణం నువ్వే కదా నా ఆశల దీపం ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. బ్యాక్ టు న్యూస్. గోదావరికని గాంధీనగర్లోని ఎండిహెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణలో శుక్రవారం గంగానగర్కు చెందిన ఎయిర్టెల్ ఇంటర్నెట్ డిస్ట్రిబ్యూటర్ సామల సురేష్ కుమార్, నీరజ కుమారుడు సాత్విక్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ మేరకు ఆశ్రమ పిల్లల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు రాజయ్య, పెద్దపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు పోచంపల్లి రాజన్న తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధి అల్లూరు సంతోషిమాత ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై అమ్మవారికి 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకం చేశారు. అనంతరం 108 కిలోల వడి బియ్యంను అమ్మవారికి మోసుకెళ్లారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ కార్తీక మాసం ఎంతో పవిత్రమైన రోజని ఈ రోజున సంతోషిమాత అమ్మవారికి 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకం చేశారు. అనంతరం 108 కిలోల వడి బియ్యంతో సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ ఆలయంలో వసంత సదానంద ఆధ్వర్యంలో కార్తీక మాసం 4 వారాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు. ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. ఇవాళ శుక్రవారం కార్తీక పౌర్ణమి, మంచి శుభకార్యాన్ని తలపెట్టాలన్న ఉద్దేశంతో మహిళలంతా కలిసి రాణి రుద్రమ సర్కిల్ దగ్గర నుండి 108 కిలోల అమ్మవారికి ఓడి బియ్యాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి మరి ఉదయం నుండి కూడా సంతోష్మాత అమ్మవారికి 108 లీటర్ల ఆవు పాలతోటి అభిషేకం జరిపించి వాళ్ళ అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఇందులో పాల్గొన్న మహిళలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోష్మాత ఆశీర్వాదం కాలని అన్ని కుటుంబాలపై ఉండాలని మనసా వాచ కర్మన కోరుతా ఉన్నాం. అయితే భక్తికి నిలయంగా 18 లైన్ కాలనీ మనం భావించుకోవచ్చు. ఇక్కడ ప్రతి కుటుంబం కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో భక్తి భావనతోటి, మంచి ఆలోచన విధానంతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటి ఒక నినాదంతో ఇక్కడ అందరూ కూడా అన్ని కుటుంబాలు భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా కాలనీలో పెద్ద మొత్తంలో సంతోష్మాత అమ్మవారి భక్తులు ఇక్కడ ఉండడం నిజంగా కూడా చాలా సంతోషకరం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పవిత్ర కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. ఈ నెల 28న సింగరేణి డైరెక్టర్లతో జరగనున్న స్ట్రక్చర్ సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చించనున్నాం. ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శుల వెల్లడి. సేవ మార్గం ద్వారా సమాజంలోని పేదలకు, అభాగ్యులకు సేవలు అందిస్తున్న వారిని మనమంతా దైవదూతలుగా భావించాలి. ఆజీవన్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ వెల్లడి. రామగుండం ఎన్టీపీసీ సంస్థ ఎన్టీపీసీ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. ఆ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె షణ్ముఖ సుందరం వెల్లడి. ఆలయ ఫౌండేషన్ చైర్మన్ పరికిపండ్ల నరహరి ఆధ్వర్యంలో ఈ నెల 16న రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఆలయ ఫౌండేషన్ రామగుండం ఇన్ఛార్జి అయిత శివకుమార్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.